ప్రతి వ్యక్తికి గౌరవం ఉంది, ప్రతి వ్యక్తికి ఫ్రీడమ్ ఉంది, ప్రతి వ్యక్తికి లిబర్టీ ఉంది. ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ పైన చేసుకోవచ్చు, వాడి మతాన్ని ప్రకటించుకోవచ్చు, వాడి మత భావ ప్రకటన చెప్పుకోవచ్చు అని మొట్టమొదటి భావ ప్రకటన మనకు ఆర్టికల్ 19 క్లాజ్ 1, కానీ ఆర్టికల్ 90 లేదు, క్లాజ్ 1 లేదు, ఏమీ లేనప్పుడే భావ ప్రకటన అనే దాన్ని మొట్టమొదటి తెర మీద తీసుకొచ్చింది ఎవరు తెలుసా? గ్రీకులు. ఇప్పుడు బాగా వినండి. ఎక్కడో యెరూషలేం పరిసర ప్రాంతాల్లో పుట్టిన పౌలు గారు, ఎక్కడో యెరూషలేం ప్రాంతాల్లో పుట్టిన పౌలు గారు యూరప్ కంట్రీలో ఉన్న హిల్లేరికం వరకు వెళ్ళగలిగాడంటే ఆయన అలా వెళ్ళడానికి పర్మిషన్స్ ఎక్కడ దొరికాయి చెప్పండి? గ్రీకులు చేసిన చట్టాలు రోమ్ ప్రభుత్వం వరకు ఉపయోగపడ్డాయి. గ్రీకులు చేసిన చట్టాలు రోమ్ ప్రభుత్వం వరకు ఉపయోగపడ్డాయి. అందుకే చూడండి, 2వ శతాబ్దం వరకు మొదటి శతాబ్దం తోమా ఇండియాకు రాగలిగాడంటే ఏ చట్టం ఉపయోగపడింది చెప్పండి? గ్రీకు చట్టం. అపోస్తులు భూ దిగంతాల వరకు తిరగలిగాడంటే ఏ చట్టాలు చెప్పండి? గ్రీకు చట్టాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇదే కాలంలో అపోస్తులు పుడితే అప్పుడు వెళ్ళినంత వేగంగా సువార్త వెళ్ళడానికి అవకాశం ఉందా? నువ్వు అరబ్ దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, నువ్వు అరబ్ దేశాలకు వెళ్ళాలంటే ఏసా ఉండాలి. అరబ్ దేశాలకు వెళ్ళి అటు నుంచి అటు నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళిపోతానంటే ఇంక వెళ్ళినవారు, ఇంకా అదే లాస్ట్ రోజు నీకు. ఇజ్రాయెల్ వెళ్ళిన వాడు అరబ్ డైరెక్ట్ రావడానికి వీల్లేదు, అరబ్ దేశాల్లో ఉన్నవాడు ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాను. ఇప్పుడున్న ఆకాంక్షలు మొదటి శతాబ్దంలో లేవు కాదు, దేవుడు రానివ్వలేదు. ఆ రోజు ఇలాంటి పాస్పోర్ట్లు, ఏసాలు, ఇలాంటి గొడవలు లేవు కనుక అపోస్తులు భూదిగంతాల వరకు వాళ్ళు ఓపుకున్నంత వరకు సువార్త పాటించారు. ఇప్పుడే కనుక పెడితే ఏసాలు ఇస్తారా? ఇండియా వాడు పాకిస్తాన్ వెళ్ళడానికి వీల్లేదు, పాకిస్తాన్ ఇండియాకు రావడానికి వీల్లేదు. ఎన్ని గొడవలు! అరబ్బులు ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీల్లేదు, ఇజ్రాయెల్ అరబ్ రావట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా రావడానికి వీల్లేదు, ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. ఆ పక్కన 2 దేశాలు పెట్టుకుంటే రష్యా, ఉక్రెయిన్లో ఉన్నవాడు రష్యాలో ఉన్నవాడు ఉక్రెయిన్. ఎన్ని గొడవలు అడుగుతాను. ఇప్పుడు ఈ టైంలో అపోస్తులు పుడితే అపోస్తులకి పర్మిషన్స్ దొరుకుతాయా? ఇప్పుడు చెప్పండి. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న మాట చిన్న మాట ఏం కాదు. దేవుడికి తెలుసు రేపు భవిష్యత్తులో పాస్పోర్ట్లు, ఏసాలు, గొడవలు, కంట్రీలు, ఐక్యరాజ్య సమితులు ఎక్సెట్రా ఇవన్నీ భవిష్యత్తు జరిగిన దేవుడు తెలుసు కనుక అపోస్తులను ఇప్పుడు పుట్టించే కన్నా చెప్పండి అప్పుడు పుట్టడమే మెన్ననుకున్నాడు కనుక అప్పుడు పుట్టించాడు, చట్టాలు చేయించాడు. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు వారిని పరిగెట్టించాడు. రోమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కృతికి పెద్దపీట వేశారు గ్రీకుల దగ్గర నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత రోమీలు బాగా ప్రపంచంలో డెవలప్ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా లేని ప్రపంచానికి పీస్ అంటే ఏంటో పరిచయం చేశారు. పెట్టుకోకండి, ఇక్కడ దొంగ డకైటీ తీసి లోపల పడేయండి. అందుకే చూడండి, బరబ్బాని అరెస్ట్ చేశారు ఎవరు? రోమా ప్రభుత్వమే. దారిదోపిడీగాలను అరెస్ట్ చేశారు ఎవరు అంటే ఖైదీలు, అరెస్టులు, సమాజానికి ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి. అశాంతి నెలకొల్పేవాడు ఎవడైనా, పార్టీలు పెట్టేవాడు ఎవడైనా సరే వాడు ఎంత ఎలాంటి తీసుకొచ్చి లోపల పడేసి వాడికి పనిష్మెంట్లు ఇవ్వాలి. ఇంకా క్రూరుడైతే వాడిని సిలివేసేయండి అని ఇలాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి సామాన్య ప్రజలకు పీస్ అంటే ఏంటో చూపించిన ప్రభుత్వం ఎవరో తెలుసా? రోమా ప్రభుత్వం. రెండవది, పైగా ఒకప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు ఎవడికి పడతాడు చంపేసుకునేవాడు. ఆడికి గొడవ వచ్చిందనుకోండి, ఈడు కొట్టుకుని ఈలో చచ్చిపోతారు అన్నమాట. నీకు నాకు గొడవ వచ్చిందనుకోండి, నువ్వు మంది నేసుకుని నా మీదకి వచ్చేస్తావు, నేను మంది నేసుకుని నీ మీదకి వచ్చాను, ఎవరికాడు కొట్టుకుని చచ్చిపోతారు. కానీ రోమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడిని కొట్టడానికి వీల్లేదు, ఎవడిని చంపడానికి వీల్లేదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానేనండి. యూదులందరూ అసూయ చేత రగిలిపోయిన యేసుప్రభుని చంపలేకపోయారు. ఎందుకంటే హత్య చేసే అధికారం సామాన్యులకి చెప్పండి లేదు, నేరమతి. ఒక వ్యక్తిని చంపాలంటే ప్రభుత్వమే చంపాలి, ఎలా పడతాలు చంపాలి. ఒకవేళ దొమ్మి కేసులో కొట్టిన తర్వాత విచారణ ఉంటుంది. ఒకవేళ ఇల్లీగల్గా ఎవడైనా చంపితే, మీకు క్రిస్మస్ టైంలో ఎస్టర్డే చెప్పినప్పుడు చెప్పాను, ఇల్లీగల్గా ఎవడైనా ఒక వ్యక్తిని చంపితే ఆ ఏరియాలో ఉన్న రాజుకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. నువ్వు అధికారి ఉండి ఏం చేస్తున్నావు అక్కడ? వాళ్ళు అన్ని పనులు చేస్తుంటే అక్కడ నీ కింద ఎంతమంది అమాయకులు చనిపోతుంటే నువ్వేం చేస్తావు? ఆ గలలీలో ఉన్నవారిని చంపేసినప్పుడు ఒక అధికారిని తీసేసరిగా హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. మాకు నేను క్లాసే గుర్తులేదు, ఆ హిస్టరీ ఏం గుర్తుంటుంది అంటారు. మీరు గుర్తుపెట్టుకుని అంటే ఎలా పడతారో చంపక. అందుకే యేసుప్రభుని నిరికించడానికి ఏం చేస్తారు తెలుసా? యేసుప్రభుని నిరికించడానికి వ్యభిచారం చేస్తున్నామంటే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి
బుద్ధి లేక అమ్మాయి చేసిన పని మనకు తెలుసు. వీరు ఒక అబ్బాయితో తప్పు చేస్తున్నప్పుడు అబ్బాయిని వదిలేసి అమ్మాయిని తెర మీద తీసుకొచ్చి, ఇదిగో మోసే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించిన వారిని చంపేయమని ధర్మశాస్త్రం చెప్తుంది, మోసే ఇలా చెప్పాడు, నువ్వేమంటావు అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం యేసుప్రభు గారికి ఏమన్నా మొదటి రాయి ఆ అమ్మాయి మీద వేస్తే, ఈ అమ్మాయిని చంపింది ఎవడరా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే, ప్రభుత్వానికి బూసీలాగా ఇదిగో ఈయనే చంపేశారు, ఈయన అయాంలోనే అందరూ చంపేశారని ఈయన నేరస్తుని చేసి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేద్దామని ఎవరిని సీన్లోకి లాగారు చెప్పండి? ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండి కాదు, ఆ వ్యభిచారం చేసిన మీద ప్రేమ ఉండి కాదు, యేసుప్రభు యొక్క బోధిందామని కాదు. వీళ్ళ పన్నాగాలు ఏంటంటే, ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిని ప్రభుత్వం చంపుతుంది. మర్డర్ కేసు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, రోమ్ కాలంలో, రోమా సామ్రాజ్యం టైంలో ప్రపంచానికి శాంతి సమాధానం, హత్యలు ఎలా పడతాలు చేయకూడదు అబ్బాయి, ఎవడైనా ఎవరినైనా కొట్టినా, ఎవడైనా చంపినా మా చట్టంలో ప్రతి ఒక్కడికి భయంకరమైన శిక్ష, బహిరంగంగా సిలువలేస్తామని చెప్పి ఆ రోజుల్లో ఎప్పుడైతే భయపెట్టారో భయపడిపోయారు ఆ టైంలో. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు. ఆ తర్వాత అపోస్తుల కాలంకి వచ్చేసరికి ఎవరిని పడితే వాళ్ళని ఆటంకపరిచి చంపడానికి వీల్లేదు కనుక పౌలు అపోస్తులు బహిరంగంగా డేరుగా సునగోగుల్లోకి వెళ్ళి వాళ్ళ ముఖాల మీద మీ భక్తి తప్పన్నా వీళ్ళు ఏం అనలేకపోయారంటే కారణం ఏంటి చెప్పనా? చట్టం. పౌలు వెళ్ళి మీ ధర్మశాస్త్రంలో మీరు పాటిస్తున్న తప్పన్నా ఇలా కారాల మిరియాలు నూరేసి పళ్ళు నూరేశారు తప్ప పౌలుని ఏమైనా అనగలిగారా? అపోస్తుల్ని కొట్టి వదిలేశారు తప్ప చంపగలిగారా? చావు దెబ్బలు కొట్టి దొమ్మి కేసు పెట్టి పోదపోయింది అనుకున్నారు తప్ప పూర్తిగా చంపగలిగారా? ఎందుకు చేయలేకపోతే దానికి కారణం ఒకటే. దానికి కారణం ఏంటంటే వాళ్ళ చట్టాలు ఏవైతున్నావో ఆ చట్టం ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు. రెండవది, రోమీలు ఇంకా మంచి పని చేసింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రోడ్స్ బాగా వేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఎక్కడికి పోయినా, ఎవడెక్కడ ఏ సమాధానం చెప్పుకున్నా, ఎవరెక్కడ ఎలాంటి బోధన చేసుకుని చంపడానికి వీల్లేదన్నప్పుడు ఈ యొక్క చట్టాన్ని బాగా ఉపయోగించుకుంది ఎవరు చెప్పండి? అపోస్తులు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇదే టైంలో ఇదే కాలంలో అపోస్తులు లేదా నువ్వు నేను ఉండి, మనమే అపోస్తులమై ఉండి సరిగ్గా బైబిల్ పట్టుకుని అరబ్ సెంటర్లో నిలబడి సువార్త చెప్పు, ఇంకా రావే. ఇంకా పాకిస్తాన్ నడివీధుల్లో సువార్త చెప్పు, ఆఫ్ఘనిస్తాన్ నిలబడు. అక్కడి వరకు ఎందుకు? ఇజ్రాయెల్లో ఓల్డ్ సిటీ అని ఉంటుంది, ఆ ఏరియాలో బైబిల్ని పట్టుకుని నజరేయుడైన యేసు అని చెప్పు, దారిని పోడు చెంప చెల్లుని కొడతాడు. ఇప్పటికీ అడుగుతున్నాను, ఈరోజు ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాం కానీ అసలు ఫ్రీడమ్ ఇదిగా చెప్పండి. మొదటి శతాబ్దంలోనే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. ఎందుకంత ఫ్రీడమ్ దేవుడు సెట్ చేశాడంటే చెప్పండి, తన కుమారుని సువార్త ప్రపంచవ్యాప్తంగా దేవుడు అందించాలనుకున్నాడు. తన కుమారుని పుట్టుకున్న అపోస్తుల ద్వారా అందించాలనుకున్న తర్వాత వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే రోడ్స్. రోమీలు వేసిన రోడ్లు. వాళ్ళు చేసిన మంచి పని బాగా వినండి, రాజకీయం డెవలప్ చేశారు, సంస్కృతిని డెవలప్ చేశారు, శాంతి సమాధానం డెవలప్ చేశారు. నాలుగవది రోడ్స్ డెవలప్ చేశారు. రోడ్లకి సువార్తకి సంబంధం ఏంటి? ఎందుకంటే పట్టణాలు బాగా డెవలప్ చేసిన తర్వాత ఈ పట్టణం నుండి ఆ పట్టణానికి వేగంగా ఈజీగా సువార్తను అందించాలి అంటే రోడ్డు మార్గం బాగుండాలి. రోమీల కాలంలో సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. అన్ని రోడ్లు అక్కడికి వెళ్తాయండి, ఎక్కడికి? రోమ్కే. అది చూడండి, ఈ రోజుల్లో రోడ్లు మనం వేస్తున్నాం, ఆ రోజుల్లో చూడండి వాళ్ళు ఎన్ని లేయర్స్ వేస్తున్నారు చూడండి. లేయర్స్ వేసి అంటే రాళ్ళన్నీ బేర్చి దానికి ఒక వాల్ కట్టి దానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఆ రాళ్ళన్నీ బేర్చి ఎక్కడెక్కడ అంటే దేశానికి రాష్ట్రానికి పట్టణానికి కలిపి రోడ్లు వేసారంట. సరిగ్గా రోడ్లు రోమా ప్రభుత్వానికి ఉపయోగపడ్డా లేదని అది ఏది కానీ చెప్పండి, సువార్తకు బాగా ఉపయోగపడ్డాయి. వాళ్ళు చేసుకున్న చట్టాలు వాళ్ళ ప్రభుత్వానికి ఉపయోగపడ్డా లేదని నాకు తెలియదు కానీ చెప్పండి, సువార్తకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ రోజు వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళ యొక్క టెక్నాలజీ ఆ సిటీస్లోకి వేగంగా వెళ్ళి ఆ నడివీధుల్లో సంత వీధుల్లో నిలబడి దాన్నే డయస్గా రోడ్ షోగా మార్చుకుంది ఎవరు తెలుసా? అపోస్తులు. అక్కడే ఇంకా మీటింగ్ మనకులాగా డయాస్ వేసి మనకులాగా కార్పెట్లు అలాంటి ఏమీ లేవు. పౌలు అక్కడే నిలబడేవాడు, అక్కడే మాట్లాడేవాడు, రోడ్నే రోడ్ షోగా మార్చేసేవాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, రోడ్స్ కూడా సువార్త కొరకే దేవుడు వేయించాడంటే ఎస్. మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఆయనే. గుర్తుపెట్టుకోండి, మనకు గట్టిగా తెలిసే మన చరిత్ర ఏం తెలుసు అంటే అశోకుడు రోడ్డు పక్కన. చెప్పండి, అశోకుడు కూడా ఏమో కానీ నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నాను. రోడ్ల పక్కన మనం సెట్లు వేసాం, ఆయన ఏకంగా చెప్పండి మొత్తం హిస్టరీకి సెట్టింగ్ వేసాడు. ఆయన మొత్తం సెట్ చేశాడు ఆయన. అంటే అపోస్తులు వచ్చి సువార్తకి వెళ్ళడానికి రోడ్లు వేయించాడు. అపోస్తులు వచ్చి స్వేచ్ఛగా సువార్త చెప్పడానికి స్వేచ్ఛ అనే చట్టాలు చేశాడు. అపోస్తులు వచ్చి ఏ దేశమని వెళ్ళి ఏ పనన్నా చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించడానికి కొత్త చట్టాలు తెర మీదకి తీసుకొచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది రోమ్ ఆర్మీ.
వాళ్ళ డిపార్ట్మెంట్ చాలా సిస్టమేటిక్గా ఉంది. రోమ్ ఆర్మీ ఏదైతుందో వాళ్ళట సామాన్య పౌరులకి ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ ఇచ్చేవారు. కొన్ని వేల మంది అలా పౌల మీద పగబెట్టేస్తే, కొన్ని వేల మంది పౌల మీద పగబెట్టి 25,000 మంది, సుమారు 30,000 మంది పౌల మీద పగబెట్టేస్తే పౌలు గారికి డయాస్ ఇచ్చి చిట్ట చివరిగా నీ సొంత ప్రజలతో ఏమన్నా మాట్లాడుకుంటావేమో మాట్లాడుకో అంటే, ఆ టైంలో కూడా ఈ పెద్ద మనిషి పౌలు ఏమన్నా తెలుసా, నా సహోదరులారా ఎబ్రీలారా, మన తండ్రి అయిన అబ్రహాము ఏం చేశాడో మీకు గుర్తుందా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంగతి మీకు తెలుసని అన్ని వేల మందికి భయం లేకుండా ఆ డయాస్ మీద సంఖ్యలు వేసుకుని చెప్పగలిగాడంటే, అక్కడ పౌలు గారికి రాయి కూడా తగలకుండా సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు చెప్పండి? రోమ్ ఆర్మీ. దేవుడు ఆర్మీని ఉపయోగించాడు, దేవుడు కల్చర్ను ఉపయోగించాడు, దేవుడు జీవులను ఉపయోగించాడు, దేవుడు రోడ్స్ను ఉపయోగించాడు. దేవుడు ఒక్కటి రెండు కాదు, ఏ విధంగా మీరు చూడండి, సముద్రం మీద ఆ రోజు ప్రయాణాలు చేస్తే, సముద్రం మీద ప్రయాణం చేస్తే సముద్రపు దొంగలు ఉండేవారు. సముద్రం మీద ప్రయాణం చేస్తే సముద్రపు దొంగలు ఉండేవారు. ఆ సముద్రపు దొంగల నుండి పౌలు గారిని రోమ్ పట్టణం వరకు తీసుకెళ్లాలంటే పౌలు గారికి సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు చెప్పండి? రోమ్ ఆర్మీ. మీరు చూడండి, దేవుడు చట్టాన్ని ఉపయోగించాడు, పోలీసులను ఉపయోగించాడు, దేవుడు జీవస్ను ఉపయోగించాడు, దేవుడు కల్చర్ను ఉపయోగించాడు. దేవుడు ఒకటి రెండు కాదు, చివరికి కాలాన్ని సంపూర్ణం చేసి దేవుడు లాంగ్వేజ్ని కూడా ఉపయోగించాడు. ఇప్పుడు చెప్పండి, గ్రీకులే గనక ప్రపంచాన్ని పరిపాలించకపోతే వన్ స్లాంగ్ అనేది వస్తుందా? గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించాలి. యేసుప్రభు వారి బాధ ఎంతసేపు చేసినా దేనిలో చేశారు చెప్పండి? గ్రీకులోనా? యేసుప్రభు వారు ఎంతసేపు బాధ చేసినా, పాలస్తీన్ ఏరియాలో తిరిగాడు ఆయన, ఎంతసేపు ఆయన బాధ చేసినా ఏ భాషలో బాధ చేశారు చెప్పండి? ఎబ్రీ, అరబిక్, అంతే. ఆ రెండే. యేసుప్రభు వారు ఎబ్రీ అరబిక్లో అయిన భాషలో, ఆ భాషలో అయినా బోధిస్తే, ఇప్పుడు ఎబ్రీ అరబిక్లో ఉన్న సువార్త బయటికి వెళ్ళాలి అంటే, సామాన్య భాష నుంచి బయటికి వెళ్ళాలంటే, సామాన్య భాష నుంచి సువార్త బయటికి వెళ్ళాలంటే అప్పుడు ప్రపంచానికి ఏం పరిచయం అయిపోండాలి చెప్పండి? గ్రీక్. ఇప్పుడు చెప్పండి, అపోస్తులు వచ్చిన తర్వాత, శిష్యులు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉపయోగించుకున్న భాష అని చెప్పండి? గ్రీకు. నేను అడుగుతున్నా, ఎబ్రీ కానీ అరబిక్ కానీ ఉంటే, ఆ భాష అలానే ఉంటే, ఎబ్రీలో ఉన్న సువార్త మన దగ్గర రావడానికి టైం పడుతుందా పట్టదా? ఇప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి వెంటనే అక్కడ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు ఈ మధ్యవర్తిత్వం భాషే లేకపోతే సచ్చిసరి నేర్చుకోలేడు చెప్పండి? ఎబ్రీ. నేను అడుగుతున్నాను, అన్నిటినీ కలిపి ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి, ఆ లాంగ్వేజ్ చెప్పండి? గ్రీక్. ఇప్పుడు చెప్పండి, దేవుడు భాషను ఉపయోగించాడు, దేవుడు చట్టాన్ని ఉపయోగించాడు, దేవుడు అన్నిటికన్నా ముఖ్యంగా గ్రీకుల ఫిలాసఫీని కూడా ఉపయోగించాడు. ఫిలాసఫీ మీకు తెలుసుగా, ఫిలాసఫీ అంటే లాజిక్ అడిగారు, రియాలిటీ ఏంటని అడిగారు. గ్రీకులు వచ్చేంత వరకు ఫిలాసఫీ అడగ తెలియదు. ఫిలాసఫీ అంటే తెలుసు కదా, రియాలిటీ కావాలి, ప్రాక్టికల్గా కావాలి. అప్పటి వరకు మూఢనమ్మకాలు ఎక్కువ. వాన ఆడుతుందంటే వాన ఒక దేవత, సూర్యుడు వస్తుందంటే సూర్యుడు ఒక దేవత, అన్ని దేవతలే. భూమి ఒక దేవత, ఆకాశం ఒక దేవత, అన్నీ దేవతలే. కానీ గ్రీకులు వచ్చిన తర్వాత వాళ్ళ ఫిలాసఫీని, థియాలజీని డెవలప్ చేసి, భూమి తిరుగుతున్న భూమి దేవత ఎలా అవుద్ది, ఇది రియాలిటీ. ఈస్తున్న గాలి దేవత ఎలా అవుద్ది, అదొక రియాలిటీ. నీరుని దేవతకి ఎలా కొలవాలి, దాన్ని విభజించాలి, ఇదొక రియాలిటీ. అంటే లాజిక్ అడిగి మూఢనమ్మకాలకి పుల్ స్టాప్ పెట్టిన వారు మెజారిటీ వ్యక్తులు ఎవరో తెలుసా? గ్రీకులు. అందుకే వారిని జ్ఞానులు అంటాడు బైబిల్. ఎవరు? జ్ఞానులు. అందుకే జ్ఞానులు, గ్రీకులు జ్ఞానం ఎదుగుతున్నారు, యూదులు చెప్పండి సూచక్రియలు అడుగుతున్నారు. కొరింథీ పత్రికలో అంటారు కదా, గ్రీకులు జ్ఞానం అడుగుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. అంటే గ్రీకులు ఎప్పుడు ఏమి ఎదుగుతారు చెప్పండి? జ్ఞానం కావాలి, లాజిక్ కావాలి, రియాలిటీ కావాలి. వారు ఏది పడితే ఆ విషయాన్ని నమ్మరు, వాళ్ళ మూఢనమ్మకాలను నమ్మరు, వాళ్ళకి రియాలిటీతో వివరణ ఉండాలి. అలాంటి వివరణ గ్రీకులు కోరుకుంటారు కనుక గ్రీకులు ఫిలాసఫీని దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, మూఢనమ్మకాలకి చెక్ పెట్టించి, మూఢనమ్మకాలకి పుల్ స్టాప్ పెట్టించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే సమయానికి మూఢనమ్మకాలు తగ్గించి రియాలిటీ ఇదని చూపించడానికి దేవుడు దేన్ని ముందస్తుగా పరదేశాడు తెలుసా? ఫిలాసఫీ. గుర్తుపెట్టుకోండి, గ్రీకుల ఫిలాసఫీలో రియాలిటీ, లాజిక్ అంటే ఏంటో పబ్లిక్ అర్థమయ్యేలా గ్రీకుల ద్వారా వచ్చింది. ఇది లాజిక్. అందుకే సువార్త చెప్తున్నప్పుడు సువార్తకి ఎవిడెన్స్లు ఉన్నాయి, సువార్తకి గొప్ప ఆధారాలతో నిరూపణ అపోస్తులు చేశారు. ఇదంతా ఎందుకంటే ఫిలాసఫీని దేవుడు ఉపయోగించాడు, రోడ్స్ని దేవుడు ఉపయోగించాడు, చట్టాలను దేవుడు ఉపయోగించాడు, అధికారాలను దేవుడు ఉపయోగించాడు, చక్రవర్తిని దేవుడు ఉపయోగించాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఉపయోగించాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు చెప్పండి తన కుమారుని ఇలా లోనికి పంపించాడు. ఇన్ని టైం లైన్స్ దేవుడు సెట్ చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి.